ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా వచ్చినప్పటి నుండి ఇన్ని టీవీ ఛానల్స్ తోటి ఇంతమందితోటి కూర్చోవడం ఇదే మొదటిసారి. యాక్చువల్లీ నేను చాలా తక్కువ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప రెవల్యూషన్ని తీసుకొని వచ్చినాను. పలమనేరులో 20,000 మందితో మీటింగులు జరిపించడం కానీ, సిరిమలమ్మ గారు వచ్చినప్పుడు నా నామినేషన్కి 20,000 మందితో మీటింగ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో భాగంగా ఇందిరమ్మ యాప్ విషయంలో స్టేట్లో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నేను నిలబడడం జరిగింది. అదేవిధంగా ఓట్ చోర్ గద్దీ చోర్ అని దేశవ్యాప్తంగా చాలా పెద్ద కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుడితే 175 నియోజకవర్గాల్లో స్టేట్ ఫస్ట్గా వచ్చేసి ఈ పలమనేరు నియోజకవర్గాన్ని నిలబెట్టడం జరిగింది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో నా వంతు నేను ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఏ రోజైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మగారితో పాటుగా ఆమె పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అహర్నిశలు నేను కష్టపడుతూ వెళ్తూ ఉన్నాను. అదేవిధంగా రఘువీరారెడ్డి గారి దగ్గర 2 సార్లు వెళ్ళినాను, ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఒకసారి రాయలసీమ ఇన్ఛార్జిగా నాకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమానికి రాయలసీమ ఇన్ఛార్జిగా ఇస్తే మొట్టమొదటిగా పోయి రఘువీరారెడ్డి సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. గిడుగు రుద్రరాజ్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను, ఆశీర్వాదం తీసుకున్నాను. మాణిక్యం ఠాగూర్ గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్ళినాను, అక్కడ కలిసేసి వచ్చినాను. మహా నాయకులందరినీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, కర్ణాటకలో ఉండేవాళ్ళు, వీరప్ప మౌలి గారి నుండి, సిద్ధరామయ్య నుండి చాలామందిని నేను కలిసినాను ఈ ప్రయాణంలో. కానీ ఈరోజు నాకు చాలా బలమైన పాయింట్ మీద నేను పిలిచినాను. ఈరోజు నాకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 4 బాధ్యతలను ఇచ్చింది. దాంట్లో చాలా కీలకమైన బాధ్యత, ఎన్ని బాధ్యతలు ఇచ్చినప్పటికీ కీలకమైన బాధ్యత ఒక పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా. ఈ పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా పక్కనున్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రిజైన్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ మన పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో 2,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఆ టైంలో ₹1 పంచకుండా 4,000 పైబడి 5,000 దాకా ఓట్లు కానీ, 9,000 పైచిలుకు ఓట్లు ఎంపీ క్యాండిడేట్గా ఓట్లు కానీ, ఈరోజు దాదాపు 15,000 ఓట్ల శాతము మాకు ఈ పలమనేరు నియోజకవర్గంలో వచ్చింది, ₹1 పంచకుండా. కానీ మా వంతు శాయశక్తుల 70 పంచల్లా 70 ప్రధానము, డబ్బు పంచితేనే ఓట్లు అనుకుంటే ఎక్కడికో తీసుకొని పోయేటోళ్ళని. కానీ ఒక నీతి నిజాయితీగా గొప్పగా ఈరోజు వచ్చేసి రాజకీయాన్ని చేసి ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చినాం. ఇప్పుడే ఒక ప్రెస్ సహోదరుకు ఫోన్ చేసిన తక్షణమే సార్ కాంగ్రెస్ చచ్చిపోయింది అనుకుంటాం సార్, కానీ పలమనేరులో ఒక హవా తీసుకొని వచ్చినారు అని. ఇది నగ్న సత్యమైన మాటే. ఇవన్నీ చేస్తామంటే ఎక్కడో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఎక్కడో 3 అక్షరాలు నమ్మకం అనేది ఉంటుంది. ఆ ఎమోషన్, ఒక నమ్మకం అనేది లేని దగ్గర అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అది జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అది ఏ ఇతర పార్టీ టీడీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక నమ్మకం, భరోసా. చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంటేనే లీడర్లు అందరూ పనిచేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం ఉంటేనే పనిచేస్తారు. అదేవిధంగా దేశ ప్రధాని ఆయన బీజేపీలో ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారిపై నమ్మకం ఉంటేనే ఆ పార్టీలో పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చేసి చాలా డీప్గా అబ్జర్వ్ చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని. కాంగ్రెస్ పార్టీలో ఒక ఏఐసిసి నుండి ఎవరైతే వస్తారో వచ్చినప్పుడు ఒక గ్రూప్గా క్రియేట్ చేసి 200 మంది 300 మందిని, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు కలిసి మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఒక శక్తిని క్రియేట్ చేసి
ఒక 500 మంది 1000 మందితో, అంటే ఎక్కడ లేదు, 7 నియోజకవర్గాల్లో ఎక్కడ మీటింగ్స్ లేవు. అది 1000 మంది ఆపోజిట్గా 500 మంది ఆపోజిట్గా పెట్టేంత స్థాయికి లేదు. ఏదైతే ఏఐసిసి వచ్చిందో మన మీరందరూ కూడా ప్రెస్ సహోదరులందరూ చూసినారు. ఫస్ట్ టైం 20,000 మందితో జనంతో జరగాల్సిన సభ కనీసం 2,000 మందితో జరగాల్సిన సభ కనీసం 1000 మందితో జరగాల్సిన సభ విస్తుపోయింది మొత్తం. మీరు లాస్ట్ టైం చూసి షాక్ అయినారు, ఏందప్ప ఇది బివిఎం శివశంకర్ గారు సభలో జనాలు లేరు కానీ 1000 బిర్యానీలు ఉన్నాయి, 5 లక్షల రూపాయలు ఖర్చు చేసిండే ఖర్చు ఉంది కానీ జనాలు రాలేదనమాట. అరే ఏఐసిసి సపరేటు ఇక్కడ పిసిసి సపరేట్ అనేది నాకు ఒక డౌట్ వస్తుందన్నమాట. ఏఐసిసి పిసిసి రాహుల్ గాంధీ గారు కానీ ఒక ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలా. యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే ఆయన ప్రధానమంత్రి కాకపోవడానికి మెయిన్ కారణమే. యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారికి ప్రధానమంత్రి అయ్యేంత స్థాయి హోదా వచ్చేసి చనిపోవడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం టికెట్ ఇకపోవడమో ఇంకా చాలా వరకు పరిణామాలు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా, నేను చెప్పినా చెప్పకపోయినా ఈరోజు వచ్చేసి రాష్ట్రం మొత్తంలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. దాని ఓట్ల శాతం చూస్తే తెలచ్చు. కానీ ఎప్పుడైతే షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినో ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చినాం, ఒక సీఎం క్యాండిడేట్ చిక్కినారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఎంతో మురిసిపోయినా. కానీ ఈరోజు వచ్చేసి ఇక్కడ కష్టపడి అంటే 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 ప్లేస్లో కష్టపడతా ఉన్నాము. ఒక యాప్ విషయం కానీ సంతకాల సేకరణ కానీ ప్రతి దాంట్లో నెంబర్ 1గా వచ్చేసి మేము కష్టపడతా ఉన్నాము. అయినప్పటికీ 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1గా కష్టపడే వ్యక్తికే ఒక నమ్మకము, ఒక స్పష్టత, ఒక భరోసా అనేది కాంగ్రెస్ పార్టీలో చిక్కుతా ఉందంటే నాకే డౌట్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ 174 మంది పరిస్థితి ఏంటి, ఇది ఎలా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సపరేటు పిసిసి సపరేటా లేదా ఏంది అనేది నాకు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉండదు. సింపుల్గా ఒక నిమిషం చెప్పండి. చెప్పారు కదా ఇప్పుడు మీరు క్లారిటీగా సింపుల్ ఎందుకు రాజీనామా చేస్తూ ఉంటారు అంటే సింపుల్ గా చెప్పండి. ఎందుకు అంటే మీరు కొంచెం ఎక్కువ లాంగ్ చెప్పారు కాబట్టి అంటే మీరు ఆవేదన ఏమి ఒక ఇది కల్పిస్తే పార్టీ, అది ఏ పార్టీ అయినా 100కి 100 పాళ్ళు కష్టపడి పనిచేసేదానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నామరూపాలు లేకుండా పోతా ఉండొచ్చేమో కానీ అది తప్పకుండా ఏ విధంగా తెలంగాణలో ఏ విధంగా కర్ణాటకలో పుంజుకుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవడం యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడము రెండు ఒకటే. కాబట్టి తప్పకుండా దీన్ని చాలా సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ ఒక విషయాన్ని ఎందుకు నేను పబ్లిక్గా వచ్చి రిజైన్ చేయాల్సింది వస్తూ ఉంది అంటే ఇది తప్పకుండా ఇది రికగ్నైజ్ చేయాలి. పాయింట్ని 175 నియోజకవర్గాల్లో అందరికీ ఒక నమ్మకాన్ని కలుగజేయాల, ఒక భరోసాని కలుగజేయాల. ఈవెన్ నేను ఇంత గొప్పగా పనిచేసే వ్యక్తినే నాకే నమ్మకం భరోసా అనేది కలిగించకపోతే ఇంకా ఎవరికి కలిగిస్తారు సార్, ఇంకా ఎవరికి కలిగిస్తారండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క మనిషి పిసిసి ప్రెసిడెంట్ కింద పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కింద ఎట్లా ఆ క్యాడర్ పనిచేస్తుందో ఇతర పార్టీలు ఆ పవన్ కళ్యాణ్ కింద ఎట్లా పనిచేస్తాయో నరేంద్ర మోడీ కింద ఎట్లా పనిచేస్తాయో అదేవిధంగా వచ్చేసి ఎవరైనా కానీలేండి ఒక వ్యక్తి కింద పార్టీ మొత్తం పనిచేస్తుంది. ఒక పిసిసి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పిసిసి. కాబట్టి ఒక పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డి గారి కింద ప్రతి ఒక్కరూ పనిచేస్తారని, ఇక్కడ 2 వర్గాలు ఉండవని, ఇక్కడ 2 వర్గాలు ఉండకూడదని, పలమనేరు 2 వర్గాలు ఉండకూడదని నేను ఈరోజు తునప్రాయంగా నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏదైతే నాకు ఇచ్చినారో కోఆర్డినేటర్ పదవి పలమనేరుకి నేను ఈరోజు పత్రికా మిత్రుల సమీక్షణ నేను నిస్సంకోచంగా సంతోషంగా ఈ పదవిని నేను వదిలేస్తా ఉన్నాను. ఎవరైనా సరే మహానుభావులు ఉన్నారు, వీళ్ళందరిలో ఎవరైనా సరే హ్యాపీగా వచ్చేసి లీడ్ చేయొచ్చు. 2 వర్గాలుగా ఎవరు తహతహలాడుతుంటారు వాళ్ళందరూ లాంటి లీడ్ చేయండి. నేను 2 వర్గాలు క్రియేట్ చేయను, నేను మీ అందరితో కలిసి పనిచేస్తాను. పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తూ ఉన్నారు, నేను కలిసి పనిచేస్తాను 24 అవర్స్. ఇప్పుడు వస్తున్నాయి కాల్స్, పిసిసి ప్రెసిడెంట్ వస్తూ ఉంటే అందరికీ భయం, కాల్స్ మీద కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి. అదే ఒక ఏఐసిసి వచ్చినప్పుడు విరుద్ధంగా 2-3 గ్రూపులు అయిపోయారు అంతా. ఏఐసిసి వచ్చినప్పుడు మా తాత కనపడలేదు ఇక్కడ.
ఏఐసిసి వచ్చినప్పుడు మా మండల ప్రెసిడెంటే లేడు ఇక్కడ. ఒక బైరుట్లపల్లి మండల ప్రెసిడెంటే ఏఐసిసి వచ్చినప్పుడు మా రామన్న గారే లేరంటే అంటే ఏ రేంజ్కి ఇది ఉంది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు దీన్ని? అసలు కాంగ్రెస్ పార్టీలో దీన్ని దండించేది ఎవరు దండించారు? రాహుల్ గాంధీ గారా, లేదా సిడబ్ల్యూసి మెంబర్సా, లేదా సిరిమలమ్మ గారా? ఎవరు దండిస్తారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క కంక్లూషన్ కానీ తీసుకొని రాగలిగితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జెండా పాతుతుంది. నాలాంటి వాడికే కన్ఫ్యూజన్స్ ఉంటే ఇంకా సాధారణమైన ప్రజలు వీళ్ళందరికీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. క్లారిటీగా మనం పనిచేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. లేకపోతే ఇలాంటి ప్రెస్ మీట్లు ఎందుకు వస్తాయి? నేను ఎందుకు మాట్లాడతాను? ఇంతమంది ఎందుకు కూర్చుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. బట్ క్లారిటీ కంపల్సరీ, ఒకే మార్గం, ఒకే కూటమి, ఒకే రూట్లో పోవాలా. ఏమైనా చిన్న చిన్న ఉన్న పెద్దవాళ్ళు కవర్ చేసుకోవాలా. పెద్దవాళ్ళలోనే డౌట్ క్రియేట్ అయ్యో ఈ వర్గమా ఆ వర్గమా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గం లేదు. అది తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ పిసిసి ప్రెసిడెంట్ కింద అన్ని వర్గాలు ఉంటాయి. ఇది కాంగ్రెస్ వర్గం వేరే, రాహుల్ గాంధీ వర్గం వేరే, వేరే వేరే కాదు. తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరు రెండు కళ్ళు. పార్టీ అనేది తప్పకుండా ఒక శరీరం లాంటిది. ఈ రెండు కళ్ళు చాలా ఇంపార్టెంట్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీన్ని సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మళ్ళీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు, ఓన్లీ నా కోఆర్డినేటర్ పదవికి మాత్రమే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఒక కార్యక్రమాల్ని ఇక పైన నేను ఆరంభిస్తాను ఇంత గొప్పగా. అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గా నా ఒక ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తాను. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉంటారో అంతకు మించి నేను కష్టపడేదానికి నా శాయశక్తుల నేను మనస వాచ కర్మేణ నేను కష్టపడతానని చెప్పి పాత్రిక మిత్రుల సమక్షంలో యావత్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఒకటే మార్గం, ఒకటే రూటు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, సిరిమలమ్మ గారు సీఎం. ఈ నినాదంతో రాష్ట్రం, దేశం, అన్ని రాష్ట్రాలు, దేశం ఒక విధంగా పోతే తప్పకుండా ప్రత్యామ్నాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రత్యామ్నాయం పార్టీ లేకుండా వచ్చేసి ఈరోజు బీజేపీ వైఖరి వెళ్తా ఉంది. అది దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్. ప్రతిపక్షం అనేది లేకుండా ఈరోజు వచ్చేసిన ఒకటే నినాదంలో వెళ్ళిపోతా ఉంది. ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసుకుంటా. సిడబ్ల్యూసి మెంబర్ గారు ఫోటో దిగితే దాని అర్థమేమి? అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో ఉంటాడా? చంద్రబాబు నాయుడు గారిని సేమ్ పార్టీ వాడు తిడితే ఆ పార్టీలో ఉంటాడా? అదే సిరిమలమ్మ గారిని విమర్శిస్తే ఈ పార్టీలో ఉంటారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఐ వాంట్ టు టెల్ రాహుల్ గాంధీజీ, ఐఎమ్ ద స్టేట్ ఫస్ట్ కోఆర్డినేటర్ ఇందిరమ్మ యాప్ అండ్ ఆల్సో ఓట్ చోర్ గద్దీ చోడ్ signature campaign also. I want to resign my coordinator post, MLA candidate Palamner. I want to resign. Why I want to resign? Please deeply you search. Please inquire this. Why I am resigning this Congress MLA candidate? Why I am resigning this post? But I want to continue. I want to work with Congress. నేను చాలా కష్టపడి పనిచేయాలనుకుంటా ఉన్నాను. ఇక పైన నేను ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ సహోదరులు అందరూ ఇదే విధంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఆశీర్వదిస్తారని చెప్పి, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడే వ్యక్తిని నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉండదు. తప్పకుండా నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను. అదేవిధంగా అమరావతి కమిటీ మెంబర్గా చిలకా విజయ్ గారు, ఆయన ప్రెసిడెంట్, ఆయనకి ఇందాక కాల్ చేశాను. అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గాను నేను కొనసాగుతాను. కానీ ఈ కోఆర్డినేటర్ పదవిలో మాత్రం నేను ఉండదలుచుకోలేదు. ఎలక్షన్ వచ్చిన తర్వాత నాకు ఒక యోగ్యత ఉండి నాకు నిజంగానే ఆ స్టామినా ఉంటే తప్పకుండా టికెట్ తీసుకుంటాను. దానిపైన భగవంతుడు ఉంటాడు. పోరాడదాం. పోరాడి తీసుకున్నాం టికెట్ అనేది. అమ్మ దగ్గర కూడా అమ్మ పదవి కేటపరాది పిచ్చే నీ యాగ ఎడికాద తిరటి తానాగు ಒಂದು తగదుకు మంది సేరమని చెప్పి పదవిని పిచ్చి మెత్తుకోలేదు. కష్టపడి పనిచేసిన తర్వాత ఆమె చూసి కళ్ళతో తిరుపతిలో చూసి అవాక్కైంది. ఆమె షాక్. 54 మిస్ కాల్స్ వచ్చింది నాకు పిఆర్ఓ గారి దగ్గర. ఇంకా అరే ఏమిది నేను రఘువీరారెడ్డి గారు చూసి షాక్. అదేవిధంగా సిడబ్ల్యూసి నెంబరు ఆయన చూసి షాక్. గిడుగు రుద్రరాజ్ సార్ గారి దగ్గరికి వస్తే ఆ క్షణంలోనే నేను చేసిండే ఎంతోమంది జనాలతో చేసినటువంటి చూసి వాళ్ళు షాక్ అయినారు, మిస్మరైజ్ అయినారు. మొత్తం అందరూ పెద్దలందరూ కలిసి మాణిక్ ఠాగూర్ గారితో సహా మేము చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాం. సిరిమలమ్మ గారు ఇప్పుడు
6వ తారీఖు వస్తూ ఉన్నారు పలంనేరుకి. నాకు ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అరే అమ్మగారు 6వ తారీఖు వస్తూ ఉన్నారు, లాస్ట్ టైం లాగా అన్ని శక్తులు ఒకటయ్యి మళ్ళీ అమ్మగారు ప్రోగ్రాము క్యాన్సిల్ అయితే ఎట్లా నేను. కానీ ఎలక్షన్ బిఫోర్ ఇట్లా కాదు. చిత్తూరులో తిరుపతిలో మీటింగ్ పెడితే 100 బస్సులు మీరు అందరూ చూసినారు, 100 బస్సులతో వెళ్ళినాను. తిరుపతిలో మీటింగ్ పెడితే మొత్తం తిరుపతి బ్యానర్లు తుఫాన్ కురిసింది. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి వరకు మొత్తం అమ్మగారు చూసి షాక్ అయిపోయినారు. ఇలా మేము పెద్ద మీటింగ్ చేసినది రెండోసారి అమ్మగారు పలమనేరుకు రావడం. ఇప్పుడు నాకు భయం సందేహం అయిపోతా ఉంది. కాబట్టి ఈ భయం సందేహంలో నాకేమైతా ఉందంటే ఇది 2 వర్గాలు కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు బివిఎం శివశంకర్ కాదు, నెంబర్ 1 కోఆర్డినేటర్గా పనిచేసేవాడు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యర్థి వచ్చేసి మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈ ప్రత్యర్థులు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎందుకు ఎదిగేవాడిని ప్రత్యర్థిగా ఎందుకు తీసుకుంటారు? కాబట్టి తప్పకుండా ఏదైతే 175 నియోజకవర్గాల్లో ఒక గొప్పగా పనిచేసి పేరు తీసుకున్నాను నేను, ఆ ఒక పోస్టుకు మాత్రం నాట్ కాంగ్రెస్ పార్టీకి దయచేసి మీరు చాలా దీనిగా చూడాలి. నేను ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఏదైతే నా కోఆర్డినేటర్గా ఒక పదవి ఒప్పు చెప్పినారో దానికి నిస్సంకోచంగా నేను చాలా ఆలోచించేసి ఎమోషన్తో కాదు చాలా క్లారిటీగా ఏదైతే ఏఐసిసి మెంబర్స్ ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక వ్యక్తి తిడితే అసలు అది ఇది తిట్టే రేంజ్ ఒక వ్యక్తి అసలు ఎంత దారుణంగా వచ్చేసి అమ్మగారిని తిట్టినాడు.